ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ వస్తే చాలామంది షాక్ అవుతారు. డాక్టర్ లో లయింగ్ ప్లెజెంటా అని చెప్పిన వెంటనే యాంగ్జైటీ కూడా స్టార్ట్ అవుతుంది. బికాజ్ నాకు కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో లో లయింగ్ ప్లెజెంటా ఉంది. సో నేను ఆ టైంలో స్ట్రెస్ ఫీల్ అయ్యాను, యాంగ్జైటీ ఫీల్ అయ్యాను. బట్ అంతా తెలుసుకున్న తర్వాత కూల్ అండ్ కామ్ అయ్యాను. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నాను. కానీ ఈ వీడియోలో నేను మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. లో లయింగ్ ప్లెజెంటా అంటే ఏంటి, బ్లీడింగ్ ఎందుకు వస్తుంది, బెడ్ రెస్ట్ మనకి ఎందుకు డాక్టర్స్ చెప్తారు ఇంపార్టెంట్ అని, అట్లనే హెవీ లిఫ్ట్స్ చేయకూడదు అని మనకి సజెషన్స్ ఇస్తారు, ట్రావెల్ చేయరాదు అని చెప్తారు. సో ఈ వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. చాలా అంటే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. గెట్ ఇన్ టు ద వీడియో. అసలు లో లయింగ్ ప్లెజెంటా అంటే ఏంటి, దీనికన్నా ముందు అసలు ప్రెగ్నెన్సీలో ప్లెజెంటా అంటే ఏంటి. ప్లెజెంటా అంటే బేబీకి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ సప్లై చేయడం కోసం ఫామ్ అవుతుంది. అంటే సింప్లీ చెప్పాలంటే బేబీకి మదర్కి మధ్య కనెక్షన్ ఈ ప్లెజెంటా అనమాట. నార్మల్గా యూట్రస్కి పైన సైడ్ ఆర్ మిడిల్లో ఉంటుంది అనమాట. కానీ లో లయింగ్ ప్లెజెంటా అంటే ఏంటి అంటే యూట్రస్కి కింద దగ్గర సర్వెక్స్ దగ్గర పెరిగిపోతుంది అనమాట. ఇది మోస్ట్లీ 6 to 7 వీక్స్ అప్పుడు చూడొచ్చు, కొంతమందికి 20th వీక్ అప్పుడు కనిపించవచ్చు. బట్ ఏంటి అంటే బేబీ వెయిట్ పెరిగే కొద్దీ అది పైకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అసలు ఆ ప్లెజెంటాలో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాము. 3 టైప్స్ ఉన్నాయన్నమాట లో లయింగ్ ప్లెజెంటా. ఇది ఏంటంటే సర్వెక్స్కి దగ్గర ఉంటుంది. పార్షియల్ ప్రీవియా, ఇదేంటంటే ప్లెజెంటా సర్వెక్స్ని కొంచెం కవర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కంప్లీట్ ప్రీవియా, సర్వెక్స్ మొత్తాన్ని బ్లాక్ చేయడం. ఈ 3 టైప్స్లో కంప్లీట్ ప్రీవియా అనేది డేంజరస్. జనరల్గా డెలివరీ టైంకి ప్లెజెంటా పొజిషన్ చేంజ్ అవుతుంది. సో డాక్టర్ ఫాలోఅప్ స్కాన్ చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వై బ్లీడింగ్ హ్యాపెన్స్, అసలు బ్లీడింగ్ ఎందుకు వస్తుంది. ప్లెజెంటా సర్వెక్స్ దగ్గర ఉండడం వల్ల బేబీ వెయిట్ పెరిగిన కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది, ప్లెజెంటా టేర్ అవుతుంది, అందుకే వెజైనల్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది జనరల్లీ 2nd or 3rd ట్రైమస్టర్లో ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. బ్లీడింగ్ వచ్చిందని ప్యానిక్ అవ్వద్దు, బట్ ఇమీడియట్గా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ ఖచ్చితంగా బెడ్ రెస్ట్ చెప్పొచ్చు లేదా అడ్మిషన్ అవ్వండి అని చెప్పొచ్చు, బేస్డ్ ఆన్ మన కండిషన్ని బేస్ చేసుకొని. నాకైతే బ్లీడింగ్ కనిపించినప్పుడు డాక్టర్ నన్ను అడ్మిట్ చేశారు. ఆల్మోస్ట్ 3 days అబ్జర్వేషన్లో ఉంచారు. కంప్లీట్లీ బ్లీడ్ తగ్గిన తర్వాత మాత్రమే నన్ను డిశ్చార్జ్ చేశారనమాట. నెక్స్ట్ అసలు ఎందుకు బెడ్ రెస్ట్ చెప్తారు, అలానే బెడ్ రెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ లో లయింగ్ ప్లెజెంటాలో. రెస్ట్ తీసుకుంటే బ్లీడింగ్ తగ్గుతుంది. హెవీ వర్క్ చేయడం వల్ల, స్ట్రెస్ తీసుకోవడం వల్ల, లేకపోతే స్టెప్స్ ఎక్కడం వల్ల ఇవన్నీ బ్లీడింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంటుంది. సో డాక్టర్ ఏం చెప్తారంటే ఇవన్నీ స్టాప్ చేసి చక్కగా బెడ్ మీద రెస్ట్ తీసుకోమంటారు. సో డాక్టర్ చెప్పే టైం వరకు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ఫాలో అవ్వాలి. కొంతమందికి అయితే ఈవెన్ టాయిలెట్కి కూడా లేవద్దు బెడ్ మీదే, ఎస్పెషల్లీ కంప్లీట్ ప్రీవియాలో ఉన్న వాళ్ళకైతే ఈ సజెషన్ ఇస్తారు డాక్టర్. సో నాకైతే కంప్లీట్ ప్రీవియా అయితే లేదు, లో లయింగ్ ప్లెజెంటా మాత్రమే ఉంది. కాబట్టి నాకు నా పర్సనల్ సింపుల్ థింగ్స్ చేసుకోవచ్చు. బట్ బెడ్ రెస్ట్ అనేది బెడ్ రెస్ట్లోనే ఉండమన్నారు నన్ను కూడా మ్యాక్సిమమ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకొక డౌట్, అసలు ఎందుకు హెవీ ఆబ్జెక్ట్స్ మనం లిఫ్ట్ చేయొద్దు ఆ టైంలో. సో ఎందుకు అంటే నాకు డాక్టర్ చెప్పిన ప్రకారం ఏంటంటే హెవీ లిఫ్టింగ్ చేస్తే అది అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందంట, ప్లెజెంటా పైన స్ట్రెస్ పడుతుంది, అప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ ఇది ఏంటంటే బేబీకి ఆక్సిజన్ సప్లై కూడా డిస్టర్బ్ అవ్వచ్చు అంట ఆ ప్రెషర్కి. సో మనము రెస్ట్ తీసుకోవాలి అండ్ హెవీ ఆబ్జెక్ట్స్ అందుకే లిఫ్ట్ చేయకూడదు. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే లో లయింగ్ ప్లెజెంటా ఉంటే కంపల్సరీ సిజేరియనే పడుతుందా. సో మోస్ట్ ప్రాబబ్లీ 90% ఏంటంటే లో లయింగ్ ప్లెజెంటా ఉన్న వాళ్ళకి బేబీ వెయిట్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా పొజిషన్ మూవ్ అవుతుంది. ప్లెజెంటా పొజిషన్ మ్యాక్సిమం నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 10% ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే సిజేరియన్ పడుతుంది. అండ్ ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది బేస్డ్ ఆన్ ఆ సిచ్యువేషన్స్ని బట్టి. సో నేను ఈ సిచ్యువేషన్ని దాటుకొని వచ్చి చెప్తున్నాను. ఆ టైంలో నాకు ఫియర్స్ ఉన్నాయి, నాకు స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది. బట్ నా సజెషన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఉన్న ఫియర్స్ని అన్నిటినీ పక్కన పెట్టండి, చాలా పీస్ఫుల్ ఉండండి. ఐ కెన్ అండర్స్టాండ్ స్ట్రెస్ వస్తుంది, బట్ తీసుకోకండి, టెన్షన్ అస్సలు ఫీల్ అవ్వద్దు. బట్ కామ్గా ఉండి డాక్టర్ మాటలు వింటా వాళ్ళ గైడెన్స్ని ఫాలో అవుతూ ఉంటే మాత్రం 90% సేఫ్ డెలివరీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది.
వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే హోమ్ రెమెడీస్ మాత్రం అస్సలు ట్రై చేయకండి. డాక్టర్ ఇచ్చిన అడ్వైజెస్ మాత్రమే ఫాలో అవ్వండి. రెగ్యులర్ స్కాన్స్, రెగ్యులర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి రెగ్యులర్గా యూస్ చేయండి. అస్సలు సొంత ఇంటి వైద్యం పక్కన అమ్మమ్మలు చెప్పారు, నాయనమ్మలు చెప్పారని రిస్క్ తీసుకొని వాళ్ళు చెప్పిన టిప్స్ అస్సలు ఫాలో అవ్వద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఆర్ మీ ఫ్రెండ్స్కి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళ ఫియర్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ కూడా తగ్గుతుంది. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మీ సపోర్ట్ నా ఛానల్కి ఎంతో అవసరం. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నా వీడియోస్ రాబోతున్నాయి. Until then, bye bye, take care, and remember you're safe.